వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నేడు భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల అనంతరం మీడియాతో చిట్చాట్ చేశారు. కష్టపడితే మామూలు వాళ్లు కూడా రాజకీయాల్లో ఏదైనా సాధించవచ్చని ఏపీ సీఎం నారా చంద్రబాబు చూపించారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ స్టైలే వేరని, ఇంట్లో కూర్చున్నా స్ట్రాటజిక్ గా రాజకీయాలు చేస్తారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఏ ఆధారం లేకుండా కింది స్థాయి నుండి ముఖ్యమంత్రిగా ఎదిగారని మంత్రి తుమ్మల కొనియాడారు. నలుగురు ముఖ్యమంత్రుల వద్ద ఎవరిని నొప్పించకుండా తాను పనిచేశానని వ్యాఖ్యానించారు. అగ్రికల్చర్, ఇరిగేషన్, ఇండస్ట్రీ, టూరిజం రంగాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేశారని వెల్లడించారు. ఆయిల్ ఫామ్ సాగుకు ఎన్టీఆర్ హయాంలో శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. సత్తుపల్లి నియోజకవర్గానికే ఉండేది. అటువంటిది నాకు అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని పెంచుకుంటూ తెలంగాణ మొత్తానికి కూడా అవకాశం కల్పించే బాధ్యత నాకు వచ్చింది. ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా మినిమం 10,000 అన్ని జిల్లాల్లో పంట వచ్చింది. అందుకని కొత్త ఫ్యాక్టరీలు కూడా నిర్మాణం చేస్తున్నాం. రేపు మాపో ముఖ్యమంత్రి గారితో నెర్మెట్ట దగ్గర ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ క్రషింగ్ ట్రయల్ రన్ నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవం చేయాలని. తర్వాత వనపర్తిలో ఒకటి ఉంది, తర్వాత నిజామాబాద్లో ఒకటి. అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఈ 3 సంవత్సరాలలో పామాయిల్ ఫ్యాక్టరీలు రావాలి. కనీసం ఈ 3 సంవత్సరాల్లో ఇంకొక 4-5 లక్షల ఎకరాలు వేయాలి. మొత్తం నా టార్గెట్ 10 లక్షల ఎకరాలు తెలంగాణలో. 20 లక్షల దాకా అవకాశం ఉంది. కానీ మనకి ప్రాజెక్టుల కింద ఉన్నోళ్ళు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నోళ్ళు తొందరగా ముందుకు రావట్లేదు. సత్తుపల్లి నియోజకవర్గానికే ఉండేది.